రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు సురు అయినాయి కదా. ఇక దానికోసం అన్ని పార్టీల నాయకులు వస్తారు. అయితే ఇప్పుడు అసెంబ్లీకి రానికే కార్ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఆటోలు ఎక్కచ్చిర్రుల్లా. అగో కార్ పార్టీ నాయకులకు కార్లు కరువైనయా లేకపోతే అందులో పోసే పెట్రోల్ ఫిరమైందా? మరి ఎందుకు గట్లచ్చిర్రో చూద్దాం పారి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ కాడ ఒక దగ్గర కూడుకొని చెలో అసెంబ్లీకు పిలుపునిచ్చిర్రు. కానీ ఒట్టి చెలో అసెంబ్లీ కాదుల్లో, ఆటోల చెలో అసెంబ్లీ అన్నట్టు. ఇక దీనికోసం గిట్లా ఆటోలు లైన్లో నిలబెట్టి మరీ ఎక్కే ముందు ప్లకార్డులు పట్టుకొని ఆటో వాళ్ళకు న్యాయం చేయాలి, ఆత్మహత్య చేసుకున్న ఆటో వాళ్ళ కుటుంబాలకు 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, రాష్ట్ర బడ్జెట్ లో ఆటో వాళ్ళకు నిధులు కేటాయించాలి అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకొని ఆటోలు ఎక్కిర్రు. అయితే ఇంట్లో ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డితో పాటు బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ చెరో ఇద్దరు ఒక ఆటో ఎక్కి అసెంబ్లీకి వచ్చిర్రులా. గిట్లా వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులతోని గొడవకు దిగిర్రు కొంతమంది ఎమ్మెల్యేలు. వీళ్ళొల్లి గిట్లుంటే ఎప్పటిలెక్కనే కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మళ్ళొకసారి రౌడీ గుండగాన్ లెక్కనే చేసి పోలీసు వాళ్ళను ఎట్లా బెదిరించిండో చూడుర్రి అసెంబ్లీ గేట్ కాడ. చూసిరు కదా, ఆయన కారును లోపలికి పోనీయకపోతే గిట్లా గరం అయ్యి సైఫాబాద్ ఏసీపీ సంజయ్ ని యూజ్లెస్ ఫెలో అని అనుకుంటా కార్ అద్దాన్ని ఎట్లా కొట్టిండో. ఇక వీళ్ళ సంగతి ఇట్లుంటే మొన్న మండలి సభ్యుల మీద సీఎం రేవంత్ సార్ చేసిన అనుచిత వ్యాఖ్యల మీద క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చూడుర్రి ఏం చేసిర్రో. కండువాలు వద్దంటే సస్పెండ్ చేయమని మా అక్కయ్య బాబు చెప్పకమని మీరెవరు నాకు నచ్చలేదు. నేను షర్ట్ బ్లాక్ ఎవరే బాబు మేము ఇయ్యమే అరెస్ట్ చేస్తే ఏది సస్పెండ్ చేస్తే